హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము గ్రిల్లింటస్ డిఎక్స్ అనే సిరప్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. గ్రిల్లింటస్ డిఎక్స్ అనే సిరప్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో దీన్ని చాలా వరకు చూసుకుంటే కనుక ఈ డ్రై కాఫ్ ఉన్నప్పుడు ఆ డ్రై కాఫ్ తగ్గించడం కోసం అయితే వాడుతూ ఉంటారండి. పొడి దగ్గు అంటారు కదా, పొడి దగ్గు, అటువంటి దగ్గును తగ్గించడానికి అయితే ఈ సిరప్ ని వాడుతూ ఉంటారు. డాక్టర్లు కూడా చాలా మంది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారండి. ఓకేనా. సో ఈ రోజు మనము ఈ గ్రిల్లింటస్ డిఎక్స్ అనే సిరప్ లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, దాని డోస్ ఏంటి, ఎలా వేసుకోవాలి, పిల్లలకు వేయొచ్చా లేదా, మరి ఈ సిరప్ వేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, బెనిఫిట్స్ ఏమున్నాయి, ప్రికాషన్స్ ఏంటి, డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఏంటి అనేది మొత్తం మనము ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. ఓకే, ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్ కి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వాళ్ళు వీడియో చూస్తున్నారు కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీ సబ్స్క్రిప్షన్, ఎటువంటి డబ్బులు అవసరం ఉండదండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొద్దిగా బూస్టప్ ఉంటుంది అంతే. ఓకేనండి. రైట్, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జనరల్ గా మనం చూసుకుంటే కనుక చాలా మందికి కూడా కాఫ్ వస్తూ ఉంటుందండి. ఈ కాఫ్ రావడానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కాఫ్ లో మనం చూసుకుంటే రెండు రకాల కాఫ్లు ఉంటాయండి. డ్రై కాఫ్, వెట్ కాఫ్. పొడి దగ్గు, తడి దగ్గు అంటూ ఉంటారు. ఓకేనా అండి. డ్రై కాఫ్ అంటే కొద్దిగా గొంతులో ఇరిటేషన్ అవ్వడం వల్ల కాఫ్ వస్తూ ఉంటుందండి. దాన్ని డ్రై కాఫ్ అంటారు. వెట్ కాఫ్ అంటే దగ్గినప్పుడు కొంతమందికి తెమ్మడ కూడా వస్తుంటుంది. గొంతు లోపల లంగ్స్ లో తెమ్మడ ఉండడం వల్ల ఆ తెమ్మడ దగ్గు ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం వెట్ కాఫ్ అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ గ్రిల్లింటస్ డిఎక్స్ ఉంది కదా, ఇది కేవలము డ్రై కాఫ్ వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తుందండి. వెట్ కాఫ్ పనిచేయదు. పూర్తిగా డ్రై కాఫ్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే దగ్గినప్పుడు ఇరిటేషన్ వల్ల దగ్గు వస్తుంటుంది కదా, దానికి మాత్రమే, ఆ దగ్గు తగ్గడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అసలు మరి దగ్గు ఎందుకు వస్తుందంటే, దగ్గు రావడానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కొంతమందికి పొల్యూషన్ పడకపోవడం, కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, లంగ్స్ పాడవుతూ ఉంటాయి. కొంతమందికి ఆస్తమా ఉంటుంది, బ్రాంకైటిస్ ఉంటుంది, నిమోనియా ఉంటుంది. ఓకేనండి. సో కొంతమంది కోల్డ్ అయిన తర్వాత, ఆ కోల్డ్ అయిపోయిన తర్వాత కొంతమంది దగ్గు వస్తూ ఉంటుంది. కొంతమంది స్వీట్లు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దగ్గు వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎలర్జెన్స్ అనమాట, అంటే కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది అనమాట. ఎలర్జీస్ ఉండడం వల్ల కూడా గొంతులో కొంచెం ఇచ్చింగ్ లాగా, కిచకిచ లాగా అనిపించడం వల్ల కూడా కొంతమందికి కాఫ్ వస్తూ ఉంటుంది. అటువంటి కారణం అనమాట. ఇట్లా కొంతమందికి జ్వరం ఉండడం వల్ల కూడా, జ్వరం వచ్చినప్పుడు కూడా, కొన్ని ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు కూడా విపరీతమైన కాఫ్ వస్తూ ఉంటుంది. ఇగో ఇట్లా అనేక రకాల కారణాలు ఉంటాయి కాఫ్ రావడానికి. ఓకేనండి. సో అయితే మరి ఇలాంటి కాఫ్ వచ్చినప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మెడికల్ షాప్కి వెళ్ళినా, ఎవరైనా అడిగినా సరే మనకు అనేక రకాల సిరప్స్ అనేవి సజెషన్ చేస్తూ ఉంటారు. అనేక రకాల టాబ్లెట్స్ సజెషన్ చేస్తూ ఉంటారు కదా. సో అలానే ఈ గ్రిల్లింటస్ డిఎక్స్ అనే సిరప్ ను కూడా మనకు డాక్టర్ రాస్తూ ఉంటారు, లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు. ఈ గ్రిల్లింటస్ డిఎక్స్ అనే సిరప్ ను కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. ఓకే అండి. ఇది కూడా చాలా ఫేమస్ బ్రాండ్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా. మరి ఈ బ్రాండ్ మనం తీసుకొచ్చినప్పుడు మరి ఈ బ్రాండ్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఈ గ్రిల్లింటస్ డిఎక్స్ అనే సిరప్ లో మనకు ముఖ్యంగా రెండు రకాల డ్రగ్స్ ఉంటాయండి. ఓకేనండి. ఒకటి వచ్చేసి డెక్స్ట్రోమిథోర్ఫోన్ హైడ్రోబ్రోమైడ్ 10 mg ఉంటుంది. నెక్స్ట్ క్లోర్ఫినరమైన్ మాలియేట్, ఇది 2 mg ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ రెండు డ్రగ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే ఈ సిరప్ మనకు ఎలా ఉపయోగపడుతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. సో ఫస్ట్ వచ్చేసి డెక్స్ట్రోమిథోర్ఫోన్ హైడ్రోబ్రోమైడ్. ఈ డెక్స్ట్రోమిథోర్ఫోన్ వచ్చేసి ఇది ఒక కాఫ్ సప్రెసెంట్ అనమాట. ఓకేనా అండి. కాఫ్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, కాఫ్ సిగ్నల్స్ అంటే బ్రెయిన్ నుంచి వస్తూ ఉంటాయి. సెంట్రల్ బ్రెయిన్ నుంచి వెళ్ళి ఆ కాఫ్ అనే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ కాఫ్ సిగ్నల్స్ ని స్టాప్ చేయడానికి ఈ డెక్స్ట్రోమిథోర్ఫోన్ హైడ్రోబ్రోమైడ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి క్లోర్ఫినరమైన్ మ్యాలైట్. ఈ క్లోర్ఫినరమైన్ మ్యాలైట్ అనేది ఒక యాంటీ హిస్టమైన్ డ్రగ్, ఒక యాంటీ ఎలర్జిక్ అనమాట. ఓకేనండి. సో హిస్టమైన్స్ అనేవి శరీరం లోపల అవి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి కొన్ని సార్లు. ఓకేనండి. దానివల్ల మనకు ఎలర్జీ సింప్టమ్స్ కలుగుతూ ఉంటాయి. ఎలర్జీ సింప్టమ్స్ అంటే ఏంటి, ఇచ్చింగ్, దురద పెట్టడం, దద్దులు రావడం, ర్యాషెస్ రావడం, ఇలాంటివి అనమాట. ఓకేనా. అయితే లోపల కొన్ని రకాల ఫుడ్ పడకపోవడము, స్వీట్ పడకపోవడము, లేకుంటే ఏదో ఒకటి అవ్వడం వల్ల లోపల గొంతులో మనకు ఎలర్జిక్ సింప్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. హిస్టమైన్స్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల గొంతులో ఇచ్చింగ్, దురద, థ్రోట్ మనకు ఇచ్చింగ్ అలా కనిపించడం, కిచకిచలా కనిపించడం తెలుస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు కాఫ్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ ఉన్న ఇచ్చింగ్ ని, దురదను ఆపాలంటే యాంటీ హిస్టమైన్ కావాలి. ఆ యాంటీ హిస్టమైనే ఈ యొక్క క్లోర్ఫినరమైన్ మ్యాలియేట్. ఓకేనా అండి. సో అట్లా మనకు రెండు రకాల డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి రెండు రకాల డ్రగ్స్ రెండు రకాలుగా పనిచేసి మనకు దగ్గు తగ్గిస్తుంటుంది, పొడి దగ్గు తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఒకటేమో ఈ ఎలర్జీ సిమ్టమ్స్ ఉత్పత్తి అవ్వకుండా స్టాప్ చేస్తుంది, ఒకటేమో బ్రెయిన్ నుంచి వచ్చే కాఫ్ సిగ్నల్స్ స్టాప్ చేస్తుంది. ఇట్లా రెండు రకాలుగా స్టాప్ చేయడం వల్ల మనకు దగ్గు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఈ సిరప్ వాడుతున్నాము. ఈ సిరప్ వాడితే మనకి ఏంటంటే కాఫ్ అనేది 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనండి. 14 days కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. దగ్గు స్టార్ట్ అయిందండి ఇవాళ, మనం 2-3 రోజులు చూస్తాము తగ్గుద్దేమో అని, తగ్గదు. అప్పుడు వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం కదా. సో అట్లా మెడిసిన్ తీసుకున్నప్పుడు 2 వీక్స్ లోపు తగ్గిపోవాలి. 2 వీక్స్ లోపు తగ్గిపోతుంది నార్మల్ కాఫ్ అని అర్థం. లేదు 2 వీక్స్ అయిపోయింది, 3 వీక్స్ అయిపోయింది, 1 month కూడా జరుగుతుంది అన్నప్పుడు అది
క్రానిక్ కాఫ్ అని అర్థం చేసుకోవాలన్నమాట. అది ఏదో డేంజర్ అని అర్థం చేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్‌లు చేయించుకొని, ఇంకా అనేక రకాలు ఏమైనా ఉంటే అవి చేయించుకొని మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అనేక రకాల రోగాలు వస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనండి. ఏదైనా సరే 2 వీక్స్ లోపల తగ్గిపోతే నార్మల్ కాఫ్. 2 వీక్స్ తర్వాత కూడా వస్తుందంటే అది ఖచ్చితంగా అదేదో విపరీతమైందని చెప్పేసి మనము గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్. ఓకే. మరి ఇప్పుడు ఈ సిరప్ మనం తెచ్చుకున్నాం. ఈ సిరప్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకున్నాం. మరి ఈ సిరప్‌ని ఎలా వాడాలి? ఎప్పుడు తాగాలి? అంటే ఈ సిరప్‌ని మనం చూసుకుంటే గనక తిన్న తర్వాత గాని, తినకముందు గాని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా. అయితే మరి ఎవరు యూజ్ చేయాలంటే అబోవ్ 6 ఇయర్స్ ఉన్న పిల్లలు మాత్రమే యూజ్ చేయాలండి. 6 ఇయర్స్ అబోవ్ ఉంటారు కదా! వాళ్ళకి మాత్రమే యూజ్ చేయాలి. 6 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకు ఈ సిరప్ అనేది పనిచేయదు. ఈ సిరప్ అనేది వాడకూడదు. ఓకేనా అండి. 6 ఇయర్స్ ఉన్న పిల్లలు మరి అబోవ్ ఉన్న పిల్లలు ఎంత వాడాలంటే 2.5 ఎంఎల్ వాడొచ్చు. వాళ్ళ బరువు, వాళ్ళ వెయిట్ బట్టి 2.5 ఎంఎల్ నుంచి 5 ఎంఎల్ వరకు 2 టైమ్స్ డే వాడొచ్చనమాట. ఓకే. ఇక పెద్దవాళ్ళు చూసుకుంటే గనుక పెద్దవాళ్ళు కూడా వాళ్ళ యొక్క వెయిట్ బట్టి 5-10 ఎంఎల్ 2 టైమ్స్ ఇన్ ఎ డే వాడొచ్చనమాట. ఓకేనా అండి. రైట్. ఓకే. మరి ఇది సిరప్ కూడా వాడాము. ఓకేనా. ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని రకాల ప్రికాషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ ఈ సిరప్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దు. ఆల్కహాల్ తీసుకొని సిరప్ తాగొద్దు. ఫస్ట్ పని చేయదు. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ గాని, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వుమెన్స్ గాని ఉంటే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలి. నెక్స్ట్ లివర్ పేషెంట్లు. లివర్ ఏమైనా బాలేదనుకోండి ఆ పేషెంట్లు ఈ సిరప్‌ని వాడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ చేసే ఎఫెక్ట్‌ని కలుగజేస్తుంది. ఓకే. ఇక నెక్స్ట్ మరి ఇంకొన్ని ప్రికాషన్ చూసుకుంటే గనక ఇది నార్మల్ ప్రికాషన్స్ అన్నమాట. సో, ఒకవేళ మీకు కాఫ్ ఉందన్నప్పుడు వెట్ కాఫ్ గాని, డ్రై కాఫ్ గాని ఉన్నప్పుడు పాలు తాగడము, పెరుగు తినడము అవాయిడ్ చేయండి. మొత్తం బంద్ చేసేయండి. కూల్ డ్రింక్స్ తాగొద్దు. కూల్ వాటర్ తాగొద్దు. కొద్దిగా హాట్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి. ఓకేనా అండి. ఇది గుర్తుపెట్టుకోండి. మాస్కులు వాడండి. ఓకే. పొల్యూషన్ ఇంకా లోపలికి పోకుండా. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే సైడ్ ఎఫెక్ట్స్. మరి ఈ సిరప్ తాగుతున్నాం కదా! ఈ సిరప్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో మనకు యాంటీ అలర్జిక్ మెడిసిన్ చెప్పుకున్నాం. యాంటీ అలర్జిక్ అంటే అలర్జీస్ రాకుండా ఉండాలి అంటే కొద్దిగా బాడీ అనేది సెడేషన్‌లోకి వెళ్ళిపోతది. అలాగే మనం ఏం చెప్పుకున్నాము ఇది కొంచెం బ్రెయిన్ మీద కూడా పనిచేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి కొద్దిగా డిజ్‌నెస్ రావడము, నిద్ర వచ్చినట్టు అనిపించడము, మత్తొచ్చినట్టు అనిపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి కొన్ని రకాల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకేనండి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు, ఈ సిరప్ వాడుతున్నప్పుడు ఇంకేం వాడొద్దంటే ఈ సిరప్ వాడుతున్నప్పుడు ఇంకా వేరే కొన్ని రకాల దగ్గు తగ్గించే మెడిసిన్స్ వాడకూడదండి. అవి ఇవి వాడకూడదు. నెక్స్ట్ కొన్ని రకాల బ్రెయిన్ మీద పనిచేసే మెడిసిన్స్ కూడా కొన్ని ఉంటాయండి. అవి కూడా వాడకూడదు. సో, ఎందుకైనా మంచిది ఈ సిరప్ ఏమైనా వాడాలనుకున్నప్పుడు మీరు ఇంకా వేరే మెడిసిన్ వాడుతూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించే ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటదండి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూసుకుంటే గనక ఒకవేళ మీరు మెడికల్ షాప్ మెయింటైన్ చేయడము, లేదా మీరు ఫార్మసిస్టులు, మీరు ఆర్ఎంపీలు, మీరు డాక్టర్‌లయితే డోస్ విషయంలో ఏ డోస్ ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలనేది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! సో, దానికోసము ఈ డ్రగ్ టు డే బుక్ ఉంటే తెప్పించుకోండి మీరు. ఓకేనా. డ్రగ్ టు డే బుక్ నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు తెప్పించుకోవచ్చనమాట. మీరు వీడియో మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ వ్యూ ప్రొడక్ట్స్‌లో కనబడుతది డ్రగ్ టు డే బుక్. ఓకే. అక్కడ యాడ్ చేశాను నేను. అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. దీంట్లో మనం చూసుకుంటే గనక ఇగో చూడండి రకరకాల కేటగరీస్ ఉంటాయి. ఓకేనా. రకరకాల డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి? ఆ డ్రగ్ డోస్ ఏంటి? సిరప్ అయితే ఎట్లా ఇయ్యాలి? టాబ్లెట్ అయితే ఎట్లా ఇయ్యాలి? ఇంజెక్షన్ అయితే ఎట్లా ఇయ్యాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? మొత్తం ఉంటాయన్నమాట. ఓకేనండి. నేను కూడా ఇందులో నుంచి చెప్తూ ఉంటాను. ఓకే. ఇది మీకు చాలా యూజ్ అవుతదన్నమాట. ఇది మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఇది ఫ్రెండ్స్ గ్రిలింటస్ డీఎక్స్ అనే సిరప్ గురించెల్లి. ఈ టాపిక్ గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రైట్. ఓకే. థాంక్ యూ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియో పంపించేసేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది. రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్.